ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా దీవించునుగాక. ఈరోజు వాక్యం చదువుకొని ముందుకు నడుద్దాం. దేవుడు అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. దేవుడి దీవెనలు పొందుకోండి. కొన్ని మాటలు మనకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనం ఏమై ఉన్నామో, మనం దేవుడు పుట్టించాడో, ఎందుమూలంగా పుట్టించాడో కొన్ని మాటలు తెలుసుకున్నాం ఈరోజు. కీర్తనల గ్రంథము 39వ కీర్తన 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. కీర్తనలు 39వ కీర్తన 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములన్నిటిలో ఒక్కటైనను కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అంటున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన ముందుగానే మనం పిండంగా ఏర్పరచుకుంటే, తల్లి గర్భంలో రూపించుకుంటే నీకు ఈ పని చేయాలి, నువ్వు నా పని చేయడానికి నిన్ను సిద్ధం చేస్తున్నానని ముందర మనల్ని ఎన్నుకొని ఏ పని చేయాలో, నువ్వు ఎలా ఉండాలో అనే దాని గురించి ముందరగానే రాసించాడు. నీకు ఏది ఇవ్వాలో, ఏది తీసుకోవాలో, ఏ టైంలో ఏది ఇస్తే నా మాట వింటావో అని మనల్ని ముందుగానే సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన దాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఇది నాకు ఇచ్చాడు, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. డబ్బులు ఇస్తేనా మనంత గొప్పవాళ్ళు లేరని దేవుని లెక్క చేయాలి. మళ్ళీ బంగారం ఇస్తే, ఆస్తిని ఇస్తే, ఐశ్వర్యం ఇస్తే అన్నీ కూడా నేను సంపాదించాను, నేను కొన్నానని అహంకార దృష్టిలో ఉంటున్నామేమో. ఒకసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను సూచన అంటున్నాడు. ఆయన మనం పిండమై ఉండగానే సూచన మాట వాస్తవే. నీ కుటుంబాన్ని నువ్వు వేలైన మార్గంలో నడిపించుకోవాలి. నీ పిల్లలు, నీ కుటుంబము అంతా కూడా దేవుని సన్నిధిలో గడుపుతారని, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆయన ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను కూడా అదే పరిస్థితి చేశాడు. మనం అనుకుంటాము, నేనే పుట్టాను, నా యంత్రంగా నేనే పెరుగుతున్నాను, నేనే సంపాదించాను, నేనే ఇవన్నీ లేకపోతే నేను కష్టపడిందే, నేను చెయ్యిందే ఏది నాకు కలిసి రాదని మనం అనుకుంటాం. అది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. యెహోవా ఆలోచించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా కానీ ఆయన మర్చిపోయే వాళ్ళంగా ఉంటున్నాం మేము. ఒకసారి ఆయన గ్రంథంలో ముందరగానే లిఖించాడన్న, నీకు ఏది ఇవ్వాలో, ఏది తీసుకోవాలో. వాళ్ళకి అది ఇచ్చావు కదయ్యా, నాకు ఇది ఇచ్చావు, నాకన్నా వెనకాల వచ్చిన వాళ్ళకి నువ్వు బాగా కలిసి వచ్చేటట్టు చేస్తున్నావు, నాకేంటయ్యా ఈ బాధలు ఏంటయ్యా, నాకు ఇరుకులు ఏంటయ్యా అని మనం అనుకుంటాం. అది ఎంతవరకు సబబు కాదు. నీకు ఏది కావాలో, ఏది చేయాలో అన్నీ కూడా సమస్తము సమకూర్చి పెట్టి ఉంచిన వాడు ఆయనకు మనం ఏది కూడా శ్రద్ధ చేయటానికి లేదు. ఆయన ఆలోచన ఏది కూడా మన ఆలోచన కాదంట, ఆయన ఆలోచనలో మనం ఉంటే ఆయన అన్నీ కూడా సమస్తము సమకూర్చి పెట్టువాడై ఉన్నాడు. మనం అంటున్నాడు, ఆయన నా దినములన్నీలో ఒక్కటైనను కాకముందు నీ గ్రంథంలో లిఖితములు ఆయన అంటున్నాడు. ముందరే రాసేసాడు నీకేది చిత్తపరిచాడు, ఏది ఇస్తే నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడతావు అని ముందరే సిద్ధపరిచాడు. సౌలు గారు కూడా, పౌలు గారు కూడా అదే చేశాడు. ఆయన ముందర ఆయనకు అన్నీ ఇద్దామని, మొదటిగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాలని, ఆయన ఉన్నతమైన ప్రణాళికలో చూడాలని, ఆయన ఫస్ట్ రాజుగా ఉన్నాడు, ఇతను మంచి గొప్ప నా పనులు చేయడానికి ఏర్పరచుకున్నానని ఏర్పరిచాడు. ఆయన ఏమాడే రాను రాను నేనే కొంటున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నన్ను బట్టి యుద్ధాలు జరుగుతున్నాయి అని ఆయనగా సొంత నిర్ణయాలు తీసుకొని దేవునికి దూరం అయిపోయాడు. మనం అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఆయనతో కనిపెట్టుకొని, దావీదు వలె మనం ఏమనాలంటే, అయ్యా నేను ఈ పని చేస్తున్నాను, అది నీ చిత్తమైతే నాకు బయలుపరచు, నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. నిత్యం నా కుటుంబం నీ సన్నిధిలో నీ సన్నిధిలో కనపడాలయ్యా అని ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆశీర్వదించాడు. సౌలు కుటుంబం అంతకంతకు నేర్చేసిందంట, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లిందంట. అలాగే మనం కూడా అలా ఉంటున్నాం మేము. ఒకసారి మన హృదయాలు పరిశోధన. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన యెషయా గ్రంథము 48:10 కూడా, నేను నిన్ను పుటము వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో నిన్ను పరీక్షించుతుంది అంటున్నాడు. యెషయా గారిని
ఆయన చక్కరంపంతో కోసారంట. ఎందువలన సువార్తను ఎదజల్లాడు. సువార్తను వద్దు అనేది సువార్త చేయకుండా ఉంటే నేను బతుకనిస్తామంటే నేను సావనైనా సస్తాను కానీ నా దేవుడి సేవ నేను మారను. సువార్త చేయపాదములు సుందరమైనవని ఆయన సువార్త చేస్తుంటే ఆయన్ని చక్కరంపంతో కోసారంట. మళ్ళీ తెగితే సుఖంగా చచ్చిపోతాడేమో అని మన పైన ఉన్న వారందరినీ కూడా ఇబ్బందుల్లో పెట్టి ఎంతో మందిని చంపేసిన వారే అయినా సరే ఆయన సువార్త ఆయన రాసినవి అన్నీ కూడా నెరవేర్పులుగా ఉన్నాయి. ప్రతి విషయము కూడా నెరవేరింది తప్ప ఏది కూడా ఆయన ఎంత ఇబ్బంది పడినా ఇబ్బంది కొలువులో పడినా దేవుని కోసం కనిపెట్టుకొని బతికాడు. మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొద్దిగా బాధ వస్తేను కొద్దిగా ఇరుకు వస్తేను సాకులు చెబుతున్నాం. మందిరానికి వెళ్ళాలంటేను ఇవన్నీ కూడా మనం సాకులు చెబుతూ మన కుటుంబాలు దీవించబడాలంటే ఎలా దీవించబడతాయి, ఎలా ఆశీర్వదించబడతాయి. మనం ఇప్పుడు కూడా అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని అయ్యా నీ చిత్తానికి నేను లోపడతానయ్యా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, ఆ ఏర్పరచబడడానికి నేను చిత్తంగా ఉంటానయ్యా ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో గడపగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో నిలబడటానికి ఆశపడుతున్నాడు. అలాగే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంట? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 29 కూడా రాశాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెళ్ళి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తునీకరించబడిన వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. డబ్బులున్న వాళ్ళని ఏర్పరచుకున్నాడా? బలం ఉన్న వాళ్ళని ఏర్పరచుకున్నాడా? లేదు కదా. ఆయన ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. నీవు నేను కూడా అలాంటి స్థితిలో ఉన్నాను. మనము అందగాళ్ళమను కాదు, ఐశ్వర్యవంతులమను కాదు, బలవంతులమను కాదు కదా. ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచడానికి తగినట్టు జీవిస్తున్నామా? ఆయన ముందులో సేవలప్పుడు మనకు ఏదైనా బాధ వస్తే ఈ బాధను తీసే అన్ని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తానంట. అది బాధ తీరిపోయినాక రాను రాను సన్నగిల్లిపోతాం, భక్తిలో సన్నగిల్లిపోతాం. ఆ దేవుడంటే వెళ్దాంలే చూద్దాంలే అనే ఆలోచనలోనే ఉంటాం. కానీ మనం దేవుడంటే లెక్కనేతనంగా ఉంటాం. ఇందువలన నిన్ను ఏర్పరచుకున్నది జ్ఞానుల ఎదురు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి. జ్ఞానులను చెప్పుకున్న వారి దగ్గర నిన్ను సిగ్గుపరచుకుంటా లోకంలోంచి నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. ఆ ఏర్పరచుకున్న దానికి తగినట్టు జీవిస్తున్నావో లేదో ఒకసారి నేను దయాన్ని జరుపుతాను. అలాగే దేవుడు ఏం ఏర్పరచుకున్నాడు? ఎన్నిక లేని వారిని వ్యర్థం చేయటం కంటే మనం ఎన్నిక లేని వారు వ్యర్థమైపోయాం. నేను ఎందుకు పనికిరాను, నేను ఈ తాగుబోతుని, నేను తిరుగుబోతుని, నన్ను చూస్తున్నాడు అంటావా? నన్ను ఏర్పరచుకుంటాడని నువ్వు దిగులు పడవసరం, వ్యసన పడవసరం. నీ దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించడానికి నిన్ను ఏర్పరచుకుంటాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థన చేయి. అక్కడ సమరయ్య ఏమైంది? అందరూ లేచినా సరే ఆమె ఒక ఉన్నతమైన స్థానంలో నేను పెట్టి ఆ కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. అలాగే నిన్ను నన్ను కూడా నేను వ్యర్థుడిని, నేను పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, నన్ను దేవుడు కనిపెట్టుకుని ఉంటాడంటావా, నన్ను కాపాడుతాడంటావా అని ఆలోచన చేయ అవసరం. నువ్వేం పిలుపుతో పిలిచావో ఆ పిలుపుకు తగినట్టు జీవిస్తే నిన్ను ఏర్పరచుకున్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఆయన నిన్ను విడిచిపెట్టుడు, నీ చెయ్యి విడిచిపెట్టుడు, నా చెయ్యి విడిచిపెట్టుడు. మనమందరము కూడా దేవుని రాజ్యంలో ఏర్పడాలంటే ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటాడు. ఆయన పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను సూచనయ్యా. అయ్యా ఇది మొదలుకొని నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టావయ్యా. ఆయన నిలబెట్టిన దాన్ని నేను సూచన తప్పకుండా పాటించే కృపను దాయ్యా. అయ్యా నేను ఇబ్బంది కులములో నుంచి నన్ను బయటకు లాగావయ్యా. ఇక మీదటైనా తెలుసుకుని సన్నిధిలో నేను నిలబడతానయ్యా. అయ్యా ఎందుకు పనికిరాని వాడిని, తాగుమోతిని, తిరుగుమోతిని అన్నిటినీ కూడా నువ్వు అయినా నన్ను చూచావయ్యా, నన్ను రక్షించావయ్యా. ఇందుమూలన నిన్ను కృతజ్ఞతగా నీ సన్నిధిలో నేను నిలబడతానని ఒక తీర్మానం చేసుకుని దేవుని ఎదుట మనం నిలబడగలిగితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దానికి తగిన ఫలమాన్ని అనుగ్రహిస్తాం. ఆయనకు మహిష్ఠులుగా జీవిద్దాం, దేవుని దీవెనలు పొందుకుంటాం. ఇట్టి స్థితి మనందరికీ కలగాలని దేవుడి ఎదుట మనం దేవుడి దీవెనలు పొందుకొని ముందుకు సాగుతాం. ఈ మాటలు దేవుడి వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.